హలో బాబాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెదర్ చాలా అనుకూలంగా ఉండేటట్టుంది రైడ్కి. ఒక్కసారి చూడండి మా రూమ్ నుంచి వ్యూ ఎలా ఉందో. చాలా బాగుంది. ఆ ముందు ఇన్న ఇల్లు చూసారా? ఆ ఇల్లు అయితే నాకు చూస్తుంటే చిన్నప్పుడు మాకు మా నానమ్మ ఇల్లు ఉండేది ఒకటి కొత్తగూడెంలో, ఖమ్మం జిల్లాలో కొత్తగూడెంలో. ఇంచుమించు కొంచెం ఇలానే ఉంటుంది, చాలా బాగుంటుంది. మాకు వెరీ నాస్టాలజిక్ ఫీలింగ్ ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనము రాంబాబు దిబ్బరొట్టె విత్ చెరుకు పానకం. యాక్చువల్గా అయితే మార్నింగ్ 4 o'clockకి బయలుదేరాలి. ఆఫ్టర్ ద మ్యారేజ్ వచ్చి రాత్రి 12:55కి జరిగింది. అదే జరిగి ఎండ్ అయింది ఒక 3:30, 3-4కి అనుకుంటా. సో చాలా కాన్ఫిడెన్స్గా వెంటనే వెళ్ళిపోతాం మనం చూడు అని చెప్పేసి నేను మేఘనాతో చెప్పాను. కానీ ఒకసారి రూమ్కి వచ్చాక ఇలా బెడ్ రారా అనింది. ఇక మా జీవితం ఇక అప్పుడు అతికానంటే ఇక 8 అయింది లేచేసరికి. సో త్వరగా రాంబాబు దిబ్బరొట్టె దగ్గరికి వెళ్ళి ఆ దిబ్బరొట్టె ఆ చెరుకు పానకం అంతూ చూద్దాం. అటు చూసి డైరెక్ట్గా చలో వైజాగ్. మధ్యలో ఎక్కడ ఆగుతామో, ఎందుకు ఆగుతామో, ఎవరి కోసం ఆగుతామో, దేనికోసం ఆగుతామో, ఏం తింటామో ఏమీ తెలియదు. దారిలో అనిపించిన చోట ఆగుతూ ఈరోజంతా వైజాగ్కి వెళ్దామని మేము అనుకుంటున్నాం. మోస్ట్లీ అందరూ వెళ్ళే రూట్ కాకుండా, అంటే రెగ్యులర్గా లోకల్ విలేజెస్ నుంచి మేము రైడ్ చేద్దాము అని అనుకుంటున్నాము. సో దట్ కొంచెం ఈ ఎండకి వాటికి కూడా బాగుంటుంది, చెట్ల మధ్యలో చేరుకుంటుంటే. సరే చూద్దాం. లెట్స్ గో. కొంచెం బాగా సఫకేషన్ ఉంది. నా హైవే ఎక్కేంత వరకు కొంచెం హెల్మెట్ పక్కన పెడదామని పెట్టేశాను. ఇదే చూపిస్తుంది. చిన్న దారి ఉందా? గూగుల్ తల్లి గల్లీలో నుంచి తీసుకొస్తుంది. మేబీ అక్కడంతా ట్రాఫిక్ ఉందేమో. చెప్తే నమ్మరు. మేము జస్ట్ దిబ్బరొట్టెకి అది తినడం కోసమే మేము అక్కడికి వెళ్తున్నాం. 20 kilometers బ్యాక్. మళ్ళీ వేరే సర్క్యూట్ రూట్లో సేమ్ రూట్ మళ్ళీ ఇటు రావాలి, వచ్చి వైజాగ్ వెళ్ళాలి. ఇక్కడ వరకు వచ్చి 20 kilometers దగ్గర కాంప్రమైజ్ అయ్యి అది ట్రై చేయకపోతే ఏదో ఉంటుంది. అందుకే ఐఎమ్ టేకింగ్ మై ఛాన్సెస్. ఎప్పుడైనా మీరు రైడ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఐ థింక్ కీప్ ఇట్ మినిమల్. ఫుడ్ ఎక్కువ హెవీగా తీసుకోకండి, అంత అన్కంఫర్టబుల్ ఉంటుంది రైడ్లో. మ్యాక్సిమం కంఫర్ట్ ఉండేటట్టు చూసుకోండి రైడింగ్ చేసేటప్పుడు. మినిమల్ స్నాక్స్ తీసుకోండి, అంటే గ్యాప్ ఇస్తూ చిన్న కొంచెం స్నాక్స్ లాగా తింటుండండి. హెవీ మీల్స్ తీసుకోకండి. కదా బాగుంటుంది ఇస్తారు మహేష్ బాబు. జై బాబు. మొత్తం బాబు ఫ్యానియా ఉంది ఇక్కడ. బంద్ లేదని అనుకుంటున్నాను. బంద్ చేసేదే బంద్ చేశారు. దిబ్బరొట్టె బంద్ చేస్తుంది. వెనక్కి ఇక అదే గుడిసా. దారిలో ఏమన్నా తీసుకొని
ఇక జర్నీ కంటిన్యూ చేద్దాం, వేరే దగ్గర ఏదైనా టిఫిన్ తిందాం. ఓకేనా మమ్మ? ఇక్కడ స్వీట్ షాప్స్ ఉన్నాయి, ఒకసారి ఆ స్వీట్ షాప్స్లో ఏమైనా తీసుకుందాం. మ్యాగీ లోపల చాలా మంచి మంచి స్నాక్స్ ఉన్నాయి, ఒక్కసారి రా. సో మనం తీసేసుకున్నాము, బట్ దెబ్బ రొట్టి తినలేకపోతే ఇప్పుడు టిఫిన్ తినలేదు మనం, ఇంకా ఎటైనా వెళ్ళి ఏదైనా తీసుకోవాలి. ప్రస్తుతానికి మేఘన పక్క షాప్కి ఇంకో షాప్కి వెళ్ళింది, అక్కడ ఏదో కొంచెం లైవ్గా చేస్తున్నారు. ఒకసారి అటు వెళ్ళి లుక్ వేద్దాం. ఏదో తింటుంది గట్టిగా. ఏంటే ఏం తింటున్నావు? సమోసానా? అక్కడ అసలు మేఘ్ మొత్తం పాలతో అది చేస్తున్నారు, ఒకసారి చూద్దాం మనం. ఏమంటే ఒకసారి రికార్డ్ చేసుకోవచ్చా? ఓనరా? లోపల ఇదన్నమాట, చాలా బాగుంది. పట్టుకో, నాకు కూడా ఒకటి వాటర్ బాటిల్ చల్ల. బాగా కాలుతుంది, బాగా కాలుతుంది. ఎట్లా తిన్నావు? ఎట్లా కాలుతుంటే ఎట్లా తిన్నావే? తిన్నా, దిబ్బరొట్ట దొరకలే అన్న బాధతో. ఎలా ఉంది? పొద్దున ఎప్పుడు స్టార్ట్ చేసుకుంటారండి పనులు ఇవన్నీ? అమ్మ బాబోయ్, చాలా చెమటలు ఉన్నాయి, చంపేస్తుంది. ఇప్పుడు మనం డైరెక్ట్గా వైజాగ్ వయా ఉప్పాడో బీచ్. ఒక చిన్న కాల్ తీసుకున్నాం కోకోనట్ వాటర్ కోసం, కొంచెం హైడ్రేట్ అవ్వడానికి. వాటర్ తాగాలి, కోకోనట్ వాటర్ తాగాలి. ఏదైనా పాపం సిక్ అయిపోయింది, పడిపోయింది. ఇగో నిమ్మ సోడా. వైజాగ్ అమలాపురంకి వచ్చాము. ఆడ మా ఫ్రెండ్ పెళ్ళి ఉంటే అది చూసుకొని వైజాగ్ వెళ్తున్నాం. వారం సెలవులు అన్నీ వస్తాయి, మాకు సెలవులు అంతే వస్తాయి. సో చేద్దామన్నా సరిపోవు, ఎండలు గట్టి కొడుతున్నాయి. ఇక్కడ నడిపేటప్పుడే ప్రశాంతంగా ఉంది, ఆగితే చెమటలే. హలో హాయ్, మమ్మీని ఎక్కించుకోరా? చాలా అంటే చాలా రిలాక్సింగ్ ఉంది. ఏమంటావే? ఎక్కువ చేస్తే రోడ్లో వదిలేస్తే, ఇక్కడ వదిలేస్తే అసలు ర్యాపిడోలు ఓలాలు ఉంటాయి. మనం ఇప్పుడు ఉప్పాడ బీచ్కి వెళ్ళి అక్కడ షూటింగ్ జరిగింది. ఉప్పెన తీసుకొచ్చి అమ్మ సుబ్రహ్మణ్య స్వామి దండం పెట్టుకో. మిక్స్డ్ పులావ్ స్పెషల్ ఇక్కడ.
యాక్చువల్లీ రాజు గారి ఏదో స్పెషల్ ఉంటాం, కానీ అది 4 members క్వాంటిటీ విచ్ ఈస్ వెరీ మచ్ ఫర్ us. అండ్ ట్రావెలింగ్ లో ఉన్నాం, నాకు అంతా తినాలని లేదు. ఇప్పుడు కూడా ఎక్కువ అనిపిస్తుంది నాకు. సో ఇది మిక్స్డ్ది అయితే ఇద్దరు ఫుల్ ఫ్లెజ్డ్ తినొచ్చు అన్నారు. అందులో ఏమొస్తాయంటే క్రాబ్, ప్రాన్స్, చికెన్, మటన్ అంటే ఎగ్, ఫిష్ ఇవన్నీ మిక్స్ చేసి చేస్తారు. ఇక్కడ చాలా సైడ్ అంతా ఎక్కువ అదే తింటారు చాలా బాగుంది. అది కాకుండా చెప్పుకున్నాడు క్రాబ్ నేను ఎప్పటి నుంచో ట్రై అయినా, నేను ఒక్కసారి కూడా ఎప్పుడు తినలేదు క్రాబ్. సరే తిన్నా కానీ ఒకసారి స్టఫ్డ్ క్రాబ్ తిన్నా కానీ అది అంత నచ్చలేదు నాకు. బేసిక్గా అంత వేడిగా లేదు, ఏదో అందులో మొత్తం సామాన్ అంతా బయటికి తీసి దాన్ని ఏదో చేసి మళ్ళీ అందులో పెట్టేసి సమాధి చేసేసి అది మా ముందు పెట్టారు. అదంత అథెంటిక్గా నేను ఎంజాయ్ చేయలేకపోయాను. క్రాబ్ టేస్ట్ ఇంకా బెటర్ ఉంటుందని ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. లెట్స్ సీ క్రాబ్ ఫ్రై చెప్పారు. మటన్ వేసారు, చికెన్ వేసారు. థమ్స్అప్ కొంచెం స్ట్రాతో తాగుతున్నా, స్టైల్ అనుకోకండి. నేను దాహం ఎట్లా తాగుతానంటే ఇట్లా మొత్తం తాగేస్తాను, అది తెలియకుండా వెళ్ళిపోతుంది. సో చేసుకోకుండా కొంచెం ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ముద్ద నాటుకుంది బేసిక్గా. ఇలా తాగితే కొంచెం కొంచెం నోట్లో వెళ్తాయి. సో దట్ కెన్ ఎంజాయ్ ఇట్. ఆసిగాడిది కోసిన ప్రదేశం. సో బేసికల్గా మనం ఎక్కడికి వచ్చినామంటే ఉప్పెన సినిమా షూటింగ్ జరిగింది కదా, ఆ బస్సు సీన్. సో ఈ పర్టికులర్ ఏరియాలోనే జరిగిందంట. సో అదంతా పక్కన పెడితే కానీ బీచ్ కోసం వచ్చాము. ఇగో ఇవే గోదావరి వాటర్ సముద్రంలో కలిసేటి. ఇదిగో ఇదే మన ఆసిగాడి బీచ్. సో ఇక్కడితో మన కోనసీమకి గుడ్ బై చెప్పి వైజాగ్కి వెల్కమ్ చెప్పాల్సిన సమయం రానే వచ్చింది. మేము ఈ ఉప్పాడ బీచ్ మీదుగా వెళ్తుండగా ఒక ఊరు కనిపించింది. ఆ ఊరిలో ఒక చక్కటి ప్రదేశం, పచ్చదనంతో నిండి ఉన్న ప్రదేశం. అలాంటి చోట తప్పకుండా మనం ఆగాలి. అలా సరదాగా మేము సమయం కేటాయించాం. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ ముందుకు వచ్చేంత వరకు మీ విలాసకవి signing out. If I had 1,000 tongues, I would sing with everyone. Voices like a mountain song, sing you are my only one. Oh my, oh my, oh my days. Life is wonderful. Life is wonderful. Never understood, but life